విజయ్ ఆర్యక్షత్రియ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా పుల్లారావు గారు నమస్కారం అండి. రైట్ సార్, ఇప్పుడు పార్లమెంట్ లో పరిణామాలు మీరు చూస్తున్నారు అంటే స్పీకర్ పదవి ఎన్నికను మీరు ఎలా చూస్తారు సార్? ఒకటి ముఖ్యంగా ఏమిటంటే మనం చూసేది ఇదంతా పార్లమెంట్ లో ఎలక్షన్స్ అయిపోగానే భారతదేశంలో ఒక మంచి సన్నిహితం, అందరూ కలిసి మాట్లాడుకోవటం ఉండాలి. అది లేదు. అది బీజేపీ తప్ప, అపోజిషన్ తప్ప. అది ఇంకా మనం ఆ కథలోకి వెళ్తే ఎన్ని గంటలైనా మాట్లాడినా కుదరదు. ఉండాలంతే. అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అవునే, లేకపోతే తెలంగాణ అవునే, భారతదేశం అవునే, గవర్నమెంట్ అనేది సొంత ప్రాపర్టీ కాదు. గవర్నమెంట్ రన్ చేయడానికే 5 సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చారు. జాగ్రత్తగా చేయాలి. వాళ్ళు పాస్ చేస్తే దేశాన్ని పాస్ చేస్తున్నారు. మనం చూసింది ఏమిటి? ఎస్, అపోజిషన్ గవర్నమెంట్ కూర్చోట్లేదు, మాట్లాడుకోవట్లేదు. ఎలక్షన్ అయిపోయింది. నరేంద్ర మోడీ 10వ తారీఖు స్వేరింగ్ ఇన్ అవ్వింది. ఇప్పుడు వరకు ఆయన కంగ్రాచులేషన్స్ అనేది ఏ ఒపోజిషన్ పార్టీ పంపలేదు. ఏ ఒపోజిషన్ పార్టీ అదో పద్ధతి కదా. మీకు ఇష్టం ఉండినా లేకపోయినా కంగ్రాచులేట్ చేయాలి కదా. అది ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏమిటి అది అలా చేసాక ఎలా కూర్చుని ఇద్దరు కూర్చుని డిప్యూటీ స్పీకర్ స్పీకర్కి ఎలాగ ఒప్పుకుంటారు? సో ఆ గొడవ వాళ్ళ మధ్యన, అందరి మధ్యన ఇంత వచ్చేసిందంటే అధికారం కోసం పోరాటం. అధికారం వస్తే ఢిల్లీలో ఎన్ని మేనేజ్ చేసుకోవచ్చని అందరికీ ఉన్నారు. సో స్పీకర్ ఎలక్షన్ దాని మీద వచ్చింది, ఆ పునాది మీద వచ్చింది. తప్పకుండా తప్పేం లేదు. ఎలక్షన్ జరిగితే బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి క్యాండిడేట్ కి, ఆపోజిషన్ ఎన్ని వస్తాయి తేలిపోతుంది. ఆపోజిషన్ కనుక మంచి క్యాల్కులేషన్ వేస్తుంటే బీజేపీకి తక్కువ ఓట్లు వస్తాయి. చెడ్డ క్యాల్కులేషన్ వేస్తే బీజేపీకి 300, 310 దాటిపోతుంది. అప్పుడు ఇంకా వాయిసే ఉండదు ఆపోజిషన్. ఒక యుద్ధానికి దిగేటప్పుడు క్యాల్కులేట్ చేయాలి. మనం గెలుస్తామా లేదా, ఊరిపోతే ఓడిపోయినా పర్వాలేదు మళ్ళీ చేయొచ్చు అంటే కుదరదు. పబ్లిక్ ఇమేజ్ ఏమవుతుంది? సో ఈవేళ 11 గంటలకల్లా అపోజిషన్ వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేస్తారా చేయరా? చేయకపోతే మనకి సాయంకాలంలోకి క్లారిటీ వస్తాయి. ఎవరో క్లియర్ విన్నర్ ఉంటారు. సో ఇవన్నీ ఎలా చూడాలి? నేను చాలా అన్ఫార్చునేట్, దురదృష్టం. కలిసి కూర్చోవాలి. వాళ్ళు గెలిచారు. శరద్ పవార్ కూడా అన్నాడు స్పీకర్ వాళ్ళకి ఇచ్చేయాలి, డిప్యూటీ స్పీకర్ మాకు కావాలి, స్పీకర్ తీసుకోండి అనాలి. డిప్యూటీ స్పీకర్ పేరు అనౌన్స్ చేసాక మేము స్పీకర్ కి సపోర్ట్ చేస్తామని చెప్తామంటే ఎలా ఒప్పుకుంటారు? ఇలాంటి షరతులతో ఎవరు ఒప్పుకోలేం కదా. మనం కాంప్రమైజ్ అవ్వేది చీకట్లో కాంప్రమైజ్ అవుతాం, బయటికి వచ్చి షేక్ హ్యాండ్స్ ఇస్తాం. పబ్లిక్ లో ఇలాంటి డిమాండ్స్ వచ్చాక కష్టం. సో ఈవేళ జరగబోయేది తప్పట్లేదు. ఓ రకంగా మంచిది, ఎందుకంటే వాళ్ళ బలబలాలు తెలిసిపోతారు. ఇది ఊరికనే గాల్లో మాట్లాడుతున్నారా లేదా. ఇందాక ఒక పెద్ద విషయం చెప్పాను. నరేంద్ర మోడీ గారికి 1000 మంది ఉన్నారు ఆయన డిఫెండ్ చేసే స్పోక్స్ పర్సన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యూస్ పేపర్స్, మీడియా. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఒక ప్రధానమంత్రి పదవి అవ్వాక, స్వేరింగ్ ఇన్ అవ్వాక కంగ్రాచులేషన్స్ ఒక మాట చెప్పచ్చు. చెప్పకపోతే ఏంటి అర్థం? ఏమిటిది వ్యవహారం? అది వస్తాను. రాను రాను ఇలాంటి విషపు సంబంధాలు చాలా దూరం వెళ్తాయి. మనం దానికి ప్రజలు, ఓటర్లు, స్పెక్టేటర్స్ అంటే ఒక బాక్సింగ్ మ్యాచ్, ఒక రెస్లింగ్ మ్యాచ్ చూడటానికి వచ్చాం, ఏదో కేకలేస్తాం వెళ్ళిపోతాం. మనకు సంబంధం లేని విషయం అవుతుంది. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. ఎవరు ముందర అడుగు తీస్తారు కాంప్రమైజ్ కి? అది చూడాలి. కాంప్రమైజ్ నేను అయిపోతే నేను వీక్ అయిపోయాను కాంప్రమైజ్ అవుతాను. వాళ్ళు కాంప్రమైజ్ ఒప్పుకుంటే అదేదో ఓడిపోయినట్టుగా ఉంటారు. అపోజిషన్ కాంప్రమైజ్ కి చూడాలి. కాంప్రమైజ్ కనుక వస్తే వాళ్ళకే లాభం, వాళ్ళకే తరగతి పెరుగుతుంది. సో మనం ఈవేళ చూడబోయేది 11 గంటలకల్లా విత్డ్రా చేయకపోతే ఒక మంచి విషయం అనే భావిస్తున్నా. గొడవ తేలిపోతుంది, మీకు బలం ఎంత ఉన్నదో లేదు. ఎందుకంటే ఖార్గే గారు మొన్న కూడా ఈ గవర్నమెంట్ పడిపోతుంది ఏం లేదు అన్నారు కాబట్టి ప్రపంచం అంతా ఈ మాటలు వెళ్ళినాయి. భారతదేశం చాలా వీక్ అయిపోయిందని, చాలా వీక్ గవర్నమెంట్ ఉన్నదని చాలా మంది ఆనందపడుతున్నారు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్, యూరోప్, అమెరికా. అది తేలిపోతుంది కదా ఈవేళ. అది నరేంద్ర మోడీకి 300 ఎంపీలు వస్తే ఇంక ఇవన్నీ ఉట్టి మాటలు, గాలి మాటలు అన్నీ వచ్చేస్తాయి కదా. సో ఇది ఒక రకంగా మంచిది, చాలా మంచిది అని నేను భావిస్తాను. దేశానికి మంచిదా, దూరంలోకి మంచిది కాదు. ఎందుకంటే అధికారం కోసం అన్ని పాత విషయాలు మర్చిపోయి, సాంప్రదాయాలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, దిక్కు లేకుండా చేస్తున్నారు, దేశాన్ని డివైడ్ చేసి లాభిస్తున్నారు అని మాత్రం మనకు క్లియర్ గా కనపడుతుంది. పుల్లారావు గారు,
నిజంగా అసలు డిప్యూటీ స్పీకర్ పదవి అపోజిషన్ కి ఇస్తే ఏమవుతుంది? ఎందుకు ఈ విషయంలో బీజేపీ వెనకడుగు వేస్తుంది అనుకోవచ్చు? ఒకటి వాళ్ళిద్దరి మధ్యన సంబంధాలు లేవు కదా. ఆఫ్టర్ ఆల్ ప్రధానమంత్రి జూన్ 10వ తారీఖు అవ్వాక ఒక కంగ్రాచులేటరీ మెసేజ్ కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పంపించలేదు కదా. ఎన్నో మనం కౌరులు చెప్తాం, దుకాణం ఉన్నది, మొహమ్మద్ కా దుకాణం అక్కడ ఎక్కడో ఉన్నది, కొంతమంది కూర్చుంటా ఉంటారు, దాంట్లో తప్పులేదు. అది చాలా ఆశ్చర్యం. ఇలాంటి యాటిట్యూడ్ అంటే అది ఏ మెసేజ్ ఇస్తున్నారు? అలాంటి మెసేజ్ ఇస్తే ఇందాకే చెప్పారు నరేంద్ర మోడీ గారు, ఆయన రాజకీయాల్లో తప్పు లేదు, గవర్నెన్స్ లో దెబ్బతిన్నారు కాబట్టి సీట్లు తగ్గిపోయినాయి. ఇదేదో పెద్ద ఐడియాలజికల్ ఫైట్ కాదు, ఏదో పెద్ద పాలిటిక్స్ ఇది అది ప్రేమ దుకాణం కాదు. గవర్నెన్స్, ప్యూర్ గవర్నెన్స్. కొన్ని విషయాల్లో, కీలకమైన విషయాల్లో అటెండ్ అవ్వలేకపోయారు. ధర పెరుగుదల, రైతాంగాన్ని, మూడవది ఈ అగ్నివీర్ లాంటి విషయాల్ని కొంచెం సెన్సిటివ్ గా చేయలేకపోయారు. ఫామ్ లాల్ ఇవన్నీ ఏదో చెడ్డ పేరు వాళ్ళే తెచ్చుకున్నారు. పాలిటిక్స్ కాదు, పాలిటిక్స్ బాగా చేశారు ఉన్న చట్టాల్లో, దానికి ఏం తప్పులేదంటున్నాను. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డిప్యూటీ స్పీకర్ ఎలాగిస్తారు? అదే కాంగ్రెస్ పార్టీ ఈవేళ బీజేపీ స్థానంలో ఉంటే అదే నేను చెప్తాను కూడా, అదే చెప్తాను. ఇవ్వద్దు, మీరు ఇస్తారా ఇవ్వరా? నిన్న ఏం జరిగింది ఢిల్లీలో? మీరు డిప్యూటీ స్పీకర్ పేరు అనౌన్స్ ఒప్పుకోండి, మేము చెప్పిన క్యాండిడేట్కి ఇస్తారని, అప్పుడు మేము స్పీకర్ సపోర్ట్ చేస్తామని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మీడియాలో వచ్చింది. ఆ షరతు పెట్టారు. ఆ షరతు పెడితే ఒప్పుకుంటే అసలు ఈ ప్రభుత్వం ముందరికి వెళ్ళలేదు. కానీ నేను ఈవేళ ఏమనుకుంటున్నానంటే, నిన్న రాత్రి ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి ఒప్పుకున్నారంటూ ఏంటంటే ఈవేళ విత్డ్రా చేస్తారు, పోటీ చేయరు అని నేను అనుకుంటున్నాను. సాయంకాలం పోటీ జరిగితే మీరు తప్పు పట్టవచ్చు. ఎందుకంటే ఎలాగో 310 దాటిపోతాయి, కొంతమంది అబ్స్టెన్షన్స్ కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది పోతుంది అంటానికి ఇంకా వాల్యూ ఉండదు కాబట్టి పోటీ లేకుండా చేస్తారు ఇవాళ. లేకపోతే రాత్రి రాహుల్ గాంధీ ఇంత సమస్య, స్పీకర్ ఎలక్షన్ ఇవాళ జరుగుతున్నప్పుడు ఆ సైడ్ న్యూస్ ఎందుకు తీసుకొచ్చారు? అందువల్ల తగ్గిపోతారు. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ జరిగితే మంచిది బీజేపీకి అని నేను అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా బలం చూపెట్టేస్తే సెటిల్ అవుతుంది వన్స్ అండ్ ఫర్ ఆల్. డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అనుకో, ఇలాంటి వాతావరణంలో ఎవరికి ఇస్తారు? అన్నిటికీ అపోజ్ చేయొచ్చు కదా, హౌస్ ని అడ్జర్న్ చేయొచ్చు కదా. డిప్యూటీ స్పీకర్ అబ్సెన్స్ లో అతను బాస్, ఏదైనా రూలింగ్ ఇచ్చేయచ్చు కదా. మనం చూస్తున్నాం, జరిగింది కదా కొన్ని అసెంబ్లీస్ లో. మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగింది కదా, డిప్యూటీ స్పీకర్ కొన్ని ఆయన కుర్చీ తీసుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు, తను కోర్టుకి వెళ్ళాలి. సో డిప్యూటీ స్పీకర్ ఒక సింపుల్ పదవి కాదు, పవర్ఫుల్ పదవి. అది ఆ క్యాండిడేట్ మంచివాడు, పెద్ద మనిషి, పేరు ఉన్నవాడిని పెడుతున్నామని చెప్తే ఏమన్నా ఒప్పుకోవచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో అది బీజేపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండినా నేను ఒకటే సజెస్ట్ చేస్తా, ఒప్పుకోవద్దు, పోటీకి వెళ్ళండి, సెటిల్ చేయండి. దేశానికి అన్సర్టనిటీ, ఇది ఏదో గవర్నమెంట్ ఉంటుందా పడిపోతుందా ఇది అది అనవసరం. సెటిల్ చేసుకోండి ఒకసారి. ఇవాళ సెటిల్ అయిపోయింది అనుకో, ఇంకా మళ్ళీ ఎవరు మాట్లాడతారు. 300, నేను మా లెక్క ప్రకారంగా 300 దాటుతాయి బీజేపీకి. ఎందుకంటే ఉన్న బలాలు కొంతమంది కలిశారు, ఇంకా 305 కూడా వెళ్ళవు. కొంతమంది అపోజిషన్ లీడర్స్ కూడా ఇండియా అలయన్స్ మాతో ఎవరితో మాట్లాడకుండా చేశాను, అది కానీ అవన్నీ వాళ్ళు బుజ్జగించాక తగ్గిపోతారు. సో ఎలక్షన్ జరుగుతాం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ ఇవ్వటం ప్రమాదం కదా బీజేపీకి. ప్రాక్టికల్ పాలిటిక్స్ చూద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీ వెంటనే సరే మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, స్పీకర్ తీసుకోండి, మీకు ఇష్టం ఉంటే ఈ మంచి క్యాండిడేట్స్ మాకు పెద్ద మనుషులు ఉన్నారు, 3-2 డిప్యూటీ స్పీకర్ పెట్టండి, గౌరవంగా ఉంటారంటే ఒప్పుకుందనేమో. మనం ఓడిపోయాక వెళ్ళి నువ్వు చేస్తావా చేయవా నేను సంగతి చూస్తావంటే ఎలా కుదురుతుంది ఎక్కడైనా? ఇవాళ టీఆర్ఎస్ అవునే, తెలంగాణలో కాంగ్రెస్ అవునే, ఇంకో రాష్ట్రంలో అడ్జస్ట్మెంట్ ఉండాలి పాలిటిక్స్ లో, అది లేదు కాబట్టి ఎలక్షన్ జరగాలి. కానీ ఎలక్షన్ జరగదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఫిగర్ వచ్చింది అనుకో బయటికి, ఎంతవరకు ఓడిపోయావు అంటే ఇక వీక్ అయిపోతుంది కాబట్టి ఎలక్షన్ విత్డ్రా అవుతారు 10:30కి నేను భావిస్తున్నా. కానీ నేను తప్పు అవ్వచ్చు, బట్ ఇది సెటిల్ అయిపోవడం మంచిది. ఒకసారి ఇట అట ఎవరికి ఎంత బలం ఉన్నది అన్నట్లుగంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే, దేశ ప్రధానమంత్రి అవ్వాక ఏ లీడరు, అపోజిషన్ లీడర్ బెస్ట్ విషెస్ అల్లది. అది చాలా
నొప్పికరమైన విషయం. ఎవరైనా ఇష్టం లేని వాడు గెలిచిన ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ అయినా కంగ్రాచులేషన్ అని చెప్పేది డెమోక్రసీ. అది అల్లేదంటే రాబోయే రోజులు మన దేశానికి కొంచెం జాగ్రత్తగా ఉండే పరిస్థితి వచ్చింది. చాలా కష్ట పరిస్థితులు వస్తాయి.